రోడ్లు లోపల మంచిగా వేస్తాడన్న ఎవరు చెప్పమంటావా? పవన్ కళ్యాణ్ వేస్తారు మంచిగా వేస్తారు రోడ్లు. ఆయన కానీ మంచిగా వేస్తారు. కాకపోతే ఏంటంటే రీతు బాధ మనం చూడలేకపోతున్నాము. ప్రతిదానికి ఏడ్చేస్తా ఉంది. అంటే డిమాండ్ ఫోన్కి ఏం ఆడుతున్నా రీతు ఆడుతున్నా మాకు అర్థం కావట్లేదు. ఈయన ఏడ్చింది కాసేపు ఏడ్చాడు. ఆమె ఎందుకు అంతలో ఏడుతుందో షీస్ క్రైయింగ్. ఐ డోంట్ నో వై. ఏంటి అది ప్రేమ లవ్ ఇష్కు కాదలి ఏమైనా అనుకోండి, అది ప్యూర్ లవ్ అని నాకు ఈ రోజే నిన్ననే తెలిసింది అనమాట. అంటే ఇన్ని రోజులు ఏదో సపోర్టింగ్ ఏదేదో అనుకునేటోని, అది లాస్ట్ నాకు తెలిసింది. వాళ్ళ అనుబంధం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాగే చాలా చక్కగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను అన్నమాట. సంజన రీతు గురించి సంజన రీతు గారి గురించి కొట్టుకోండి, చంపుకోండి, వేసుకోండి, జనాలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ వీక్ అయితేనేమో టీఆర్పీ రేటింగ్ తగ్గిపోయింది అంటే జనాలు చూస్తున్నారు అనమాట. అంటే కొట్టుకుంటేనే జనాలు చూస్తున్నారు, అది జనాలకి ఇష్టం. ఇద్దరు కొట్టుకుంటుంటే చూడడం జనాలకి ఇష్టము, అలాగే చూస్తాను అనుకోండి. అది చాలా చక్కగా అయ్యాడు. ఓకే ఫైన్, అంటే మంచిగా అయ్యాడు భయ్య. అంటే చెప్పాను కదా టిల్ ఎంటాడి దేవరికి ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఉంటారు. కాకపోతే హిమాలయన్ అవుతాడు అనుకున్నాను. మన వెన్నుపోటు పొడిచినట్టు కట్టప్ప బాహుబలి వెన్నుపోటు పొడిచినట్టు ఈయన డిమాండ్ పైన వచ్చి సారీ who is he? I forget. Yeah, Jemand Pond push like మర్చిపోయానులే కానీ ఆయన పొడిచాడు కదా, చాలా బాధాకరం అనుకోవచ్చు. ఇమ్మాలను కూడా ఏడ్చాడు, అది వేరే అనుకోవచ్చు. ఇమ్మాలకి వెళ్తే చూడాలని, అంటే కొంతమంది ఏదో చేస్తే చూడాలని, ఇంకోటి ఏదో అంటే నవ్విస్తే నవ్వాలని అనిపించేది ఎవరైనా ఉన్నారంటే ఇమ్మాలను అనమాట. ఐ లవ్ ఇమ్మాలను అన్న. వై బికాస్ మళ్ళా చాంప్ చమక్కు తబ్బుళ్ళు అన్నాడు కదా, అది మంచిగా అనిపించింది. ఓకే మళ్ళీ రీతు చౌదరి ఒక డైలాగ్ వేసింది. ఏంటి అప్పుడు నువ్వు చేసిన తప్పు అయితే ఇప్పుడు నేను, అది పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది విన్నారా మీరు? పవన్ కళ్యాణ్ గారిది. అప్పుడు మా నాకు చేసిన తప్పు అయితే ఇప్పుడు నువ్వు చేసింది తప్పే అత్తా అని చెప్పి ఈ డైలాగ్ ఎక్కడ రిపీట్ అయిందంటో నిన్న రీతు చౌదరి ఉందనమాట. అప్పుడు నువ్వు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు నేను చేసింది కరెక్ట్ అని చెప్పింది కదా. అంటే రీతు చౌదరి సినిమాల్లోనే ఉంటుందన్నమాట. ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయండి అయ్యా, డిస్కరేజ్ చేయొద్దండి. అది తనుజ ఫేర్, తనుజ అన్ఫేర్ అన్నమాట. ఎందుకంటే ఏమో అనుకో, నాకు నచ్చదు భయ్య ఆమె. ఒక్కోసారి నాకు నచ్చలేదు అంతే, అది నచ్చదు ఆమె, నాకు ఇష్టం లేదు అంతే. లోపల చెప్పడానికి అనుభూతులు ఉన్నా పర్లేదు, ఇమ్మాలకే సపోర్ట్ చేస్తాను, ఏమన్నా అభ్యంతరమా? ఏం లేదు. ఇమ్మాలన్న గెలుస్తాడు టిల్ ఎండ్ ఆఫ్ డే వరకు, అది స్టోరీ అనమాట. టాప్ 5 ఫస్ట్ ఇమ్మాలన్న ఫస్ట్ విన్నరు. దాని తర్వాత తనుజ గారు నచ్చకపోయినా కూడా తనుజ గారిని సపోర్ట్ చేస్తాను నేను కూడా. ఎందుకంటే కొద్దిగా గేమింగ్ పరంగా వచ్చినప్పుడు కొద్దిగా ఎఫెక్ట్, అంటే కొంతమంది ఏంటంటే ఓడిపోతే వాళ్ళు ఓడ్చుకోలేదన్నమాట. ప్రతిరోజు గెలుపు కోసం ముందుకెళ్తూ ఉంటారు అనమాట. అలాంటిది ఎవరిలోనే చూశానంటే ఇందులో మా సార్ ఉండేటోడు అనమాట. మీకు దెబ్బలు పడతారా బాబు చదువుకోకపోతే, అలవాటు పడిపోతున్నారా మీరు అని చెప్పేటో అనమాట. అంటే ఆయన ప్రతిరోజు ఎవరైనా గెలిపించాలనో ఆయన గెలవాలని కోరుకుంటారు అనమాట. అలా అనిపించింది ఎవరన్నా ఉన్నారంటే మళ్ళీ దాని తర్వాత తనుజ గారు ఉన్నారన్నమాట. అంటే ప్రతి దానికి తపన పడుతుంది అనమాట. నేనే గెలవాలి, నేనే ఆడాలి, ఆ సెల్ఫ్ అనరు గెలవాలి అని చెప్పి కోరుకుంటుంది కదా. ఆమె కొద్దిగా నచ్చింది. దాని తర్వాత కళ్యాణ్ పడాల గారు మంచిగా ఆడారు గేమ్ అయితే, ఓకే ఫైన్. దాని తర్వాత డిమాండ్ పవన్ గారు, ఎవరున్నారు బర్నీ గారు కానీ సుమన్ శెట్టి గారు కానీ. ఓకే ఎలిమినేషన్ దివ్య గారు. లాస్ట్ వీక్ ఏం జరిగింది, అవి అప్పుడే తీసేసాడు. రెచ్చగొట్టుకో అని చెప్పి డబుల్ ఎలిమినేషన్ అయితే తనుజ ఎవరిని దివ్య గారు వెళ్ళిపోతాను అనుకుంటాను. ఎందుకంటే కొద్దిగా ఇంకా ఇంకొరెవరు ఎవరెవరో నాకేం తెలుసు, మీరు అడిగితే మీకు తెలిసింది కూడా నాకే తెలుసు. సుమన్ శెట్టి గారిని ఎట్లా పంపిస్తారు భయ బయటికి? సుమన్ శెట్టి అన్న తక్కువ చేయమకన్నా నా బాబు, ఇంతే ఉంటాడు హైట్ గాలి మొత్తం దుమ్ములు అయిపోతాను అన్నమాట. చూసారు మీరు ఆల్రెడీ. అంటే చిన్న డైలాగులతోటి ముందుకెళ్తున్నాను. ట్రోలింగ్ కాదు ఇది, అన్న కోసం నేను మనస్ఫూర్తిగా చెప్తాను. అంటే చిన్న డైలాగ్స్ అనమాట. అలాంటి సినిమాలతోటి ఆయన ముందుకు వెళ్తూ ఉంటాడు. ఓకే చంటి అక్కడ మనోడు 2-3 బ్లాగ్స్ దగ్గర ఫిల్ చేస్తున్నప్పుడే పెయిన్ అంటూ ఉన్నాడు. సో ఎంత బాడీ బిల్డర్ చేసేవాడైనా, ఎంత కన్నులు ఉన్న వాళ్ళైనా సరే, ఎవరికైనా నేను ఒకటే చెప్తాను, ఎవడు బలం ఆడుకుంటుంది. సో నేనేమంటానంటే పెయిన్ అనేది ఆయనకి ఎందుకు వచ్చింది నాకైతే తెలియదు. మేబీ ఆయన తీసుకెళ్ళలేదు, ఆ స్ట్రాటజీ కొంచెం మిస్ అయ్యిండొచ్చేమో. పెయిన్ అయితే కరెక్ట్గానే వచ్చింది, అదేది ఫేక్ కాదండి. ఎందుకంటే ఆయన పడిపోతే ఆయనకే లాస్ అర్థమవుతుంది. ఆయన ఆడాలనుకునే వచ్చాడు. సో అట్లా ఏం లేదు, పెయిన్ అని చెప్పేసి ఏదో సింపతి క్రియేట్ చేసుకోవాలని అసలు కానీ కదా. ఎందుకంటే ఆఫ్టర్ అది అయిపోయిన తర్వాత, గేమ్ అయిపోయిన తర్వాత పోన్లే మనోడే కదా అయ్యాడని చెప్పేసి అన్నాడు తప్ప బావుడు ఎందుకు అయ్యాడు అని చెప్పేసి అనలేదు. అది డిమోన్ పవన్ అంటే. సో ఇది మైండ్లో పెట్టుకోండి, మనోడే అయ్యాడని చెప్పేసి, అది డిమోన్ పవన్ అంటే. నిజంగా ఇద్దరు రితు అండ్ డిమాండ్ పవన్ బాండింగ్ బాగా చూపించారు ఓడిపోయాక.
నేను టు బి ఫ్రాంక్ గా చెప్తున్నా, ఎవరెవరో ఏదో తప్పుగా మాట్లాడుతున్నారు కానీ రితు డిమోన్ పవన్ విషయంలో, బట్ వాళ్ళు ఎంత జెన్యున్ గా ఉన్నారు. మీరు అది ఎవరికి ఎక్కట్లేదా? ఆ విషయం ఎందుకు ఎక్కట్లేదు? వాళ్ళు ఎంతసేపు హక్కులు చేసుకున్నారు అంటారు, ఇంకోటి ఎంతసేపు నెగిటివ్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు? వాళ్ళైతే ట్రూగా ఉన్నారండి, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, దాన్ని ఎందుకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు? నేను సపోర్ట్ చేస్తానని చెప్పట్లా, పాజిటివే కదా అది కూడా. చాలా నిజంగా వాళ్ళిద్దరు మాకు జెన్యున్ రిలేషన్షిప్ అండి. బాగుంటుంది. నేను అదే చెప్తున్నాను, ఆయన క్యాప్టెన్సీ చూడాలనుకుంటున్నాను. లాస్ట్ టైం నేను చూడలేదు సరిగ్గా, సో అందుకని అనమాట. అర్థమవుతుందా? లాస్ట్ టైం ఏంటంటే వైల్డ్ కార్డ్స్ రావడం, మాధురి గారు గయ్యమని అరగడం, ఇదే జరిగిపోయింది అక్కడంతా. ఆయన క్యాప్టెన్ ఇవన్నీ నాకు మైండ్లో లేదు. ఎంతసేపు వీళ్ళు వచ్చారు, వీళ్ళ మీద ఉంది ధ్యాస. సో ఇప్పుడు ఆయన క్యాప్టెన్ అవడం మాత్రం నాకు చాలా వర్త్ అనిపించింది. ఇది చెప్పేది ఒకసారి తనుజ అక్కని లేపారు, ఇప్పుడు కళ్యాణ్ గారు అని చెప్పేసి గ్రాఫ్ లేపంగానే ఇంక మిగతా వాళ్ళందరూ కూడా ఎస్ కళ్యాణ్ రేపు ఇమ్మాన్ గారు, ఒక వారం తర్వాత ఇమ్మాన్ గారు లేపారు, మళ్ళీ మన ఇమ్మానుల్ అంటారండి. బయట జనాలు ఏమైపోయారంటే ఫస్ట్ నుంచి ఎవరు ఆడుతున్నాడు, ఫస్ట్ నుంచి ఎవరు ఉన్నారు, వాళ్ళ మీద లేరండి మన వాళ్ళు. పక్కన నలుగురు జై కొడుతున్నారు, ఒకరికి వారికే వేయాలి మనం కూడా ఓటు. ఇది పడిపోతుంది, అది కరెక్ట్ కాదు. జనాలు కూడా కొంచెం మారాలి. ఎస్, టాప్ 3 ఇమ్మానుల్ గారు, తనుజ గారు అండ్ ఆర్మీ కళ్యాణ్ గారు ఉంటారండి. ఎస్ ఈ వీక్ దివ్య అండి, సంజన గారు వెళ్ళొచ్చండి. ఎస్ తనుజ గారు హెల్మెట్ అవ్వరండి, ఆమె హెల్మెట్ అయిపోతే బిగ్ బాస్ లేపేస్తారు ఫ్యాన్స్. మరి టైటిల్ విన్నర్ ఇప్పుడు వరకు మనం చూసుకుంటే గ్రాఫ్ అయితే మాత్రం ఆర్మీ కళ్యాణ్కి ఉంది, బట్ నా పరంగా ఇమ్మానుల్ గారు అండి. ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా ఇమ్మానుల్ గారు బాగా ఆడుతున్నారు, జెన్యున్గా ఆడుతున్నారు, సెల్ఫిష్గా కూడా ఆడుకుంటున్నారు. అంటే లైక్ సెల్ఫిష్కి సేఫ్ ప్లేయింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా మంది అది తెలియక 2 క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను పోటీకి వెళ్ళినప్పుడు నేను గెలవాలి, నాకు ఉంటుంది. నా తర్వాత ఎవరికైనా నేను హెల్ప్ చేస్తాను, అలానే ఆయన కూడా చేస్తున్నాడు. సో ఇమ్మానుల్ గారు గెలిస్తే బాగుంటుంది నా ఫీలింగ్. కాకపోతే ఇక్కడ గ్రాఫ్ మాత్రం ఆర్మీ కళ్యాణ్ గారికి ఉందండి. లేదండి, తనుజ గారు కూడా కళ్యాణ్ వెనక వెళ్తుంది ఇప్పుడు. సో కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ గారు అవుతారని నా ఫీలింగ్. నా 7 డైలాగులు వదలటం అనేది దేశ చరిత్రలో, సినీ ఫీల్డ్ చరిత్రలో 7 డైలాగులు ఒకే సినిమాకి సంబంధించినవి రావడం, అది ముఖ్యంగా బాలయ్య బాబు గారు ఒక డైలాగ్ వస్తేనే సింహంలాగా పూనే బాలయ్య ఫ్యాన్స్కి 7 డైలాగులు వచ్చేపాటికి ఏం చెప్పలేకపోతున్నాం అన్న, ఏం మాట్లాడలేకపోతున్నాం. ఎంత సంతోషంగా ఉందంటే మా బాలయ్య బాబుని వెళ్ళి చూడాలన్నంత ఆనందంగా ఉందన్న. రాత్రి ముఖ్యంగా డైలాగు చూస్తుంటే సైకో బ్యాచ్కి నిద్ర లేపినట్టుంది, సైకో బ్యాచ్కి పడుకోబెట్టినట్టుంది అన్న. ఆ డైలాగు వింటుంటే కొండల్లో తోడేళ్ళు ఎరుకు తినే మీరెక్కడ, ఆ కొండల్నే పుణ్యక్షేత్రాలుగా మార్చి పూజించే మేమెక్కడ. ఆ డైలాగ్కే పడిపోయారన్న. సైకో బ్యాచ్కి మొత్తానికి దెబ్బ కొట్టినట్టు మా హిందూపురం బాలయ్య గారి సినిమా అనిపించింది అన్న. అదే అన్న, చైనా వాళ్ళే సైకో వాళ్ళు కదన్నా, వాళ్ళే పెద్ద సైకోలు. వాళ్ళని చూసి మన వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి సైకో అని పేరు వస్తుంది. చేసేదని వాళ్ళు తొండలు తింటారు, అయ్యి తింటారు, అయ్యే కదండి వాళ్ళు చేసే పనులు. అది వాళ్ళే సైకోలు అంటారు. మనకి వాళ్ళు కొంతమంది మొదలు పెట్టారు, తొండలు తింటారు, తోడేళ్ళు తింటారు అన్ని. అందుకని చెప్పి రివర్స్ గా కొట్టాడు డైలాగు. చైనా వాళ్ళే అంటున్నానన్నా, పబ్లిక్ గా చెబుతున్నా, చైనా వాళ్ళే అంటున్నా. వాళ్ళు చేసిన అలవాట్లు చాలా మంది తింటున్నారు. మన సోషల్ మీడియా చూసి అయ్యి ఎంచుకుని తింటున్నారు ఈ మధ్య కాలంలో. మన హిందుత్వం అనేది నాశనం అవుతుందంటే ఆ దైదుర్ల వల్లేనన్నా. ఈ సినిమాతో వాళ్ళకి గుచ్చినట్టు ఉండిద్దని మేము అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నేనే చరిత్ర నాదే చరిత్ర అన్న డైలాగ్ ఎట్లా అనిపించింది? చరిత్ర అన్న, ఒక చరిత్ర అనేది ఉంది మనకి, మన పూర్వం ఒక చరిత్ర ఉంది అనేది మళ్ళీ చూపించారండి మా బాలయ్య గారు. ఆ డైలాగ్తోనే పడిపోయామన్న. బోయపాటి గారికి సెల్యూట్ అన్న. ఓకే, ఇప్పుడు హైట్రిక్ బోయపాటి దర్శకత్వంలో హైట్రిక్ కొట్టారు. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? ధర్మం అంటున్నారు, సనాతన ధర్మం అంటున్నారు. రాజమౌళి గారు పాత సినిమాలు తీయటం ఈ మధ్య కాలంలో మనం చూసామన్నా. కానీ రాజమౌళి గారు కూడా రేపు బాధపడతారు. నన్ను దాటిపోయాడు బోయపాటి అనే మాట ఆయన నోట్లో నుంచి రాబోతుందన్న. అంత చరిత్రను చూపించాడు. ఒక మంచు గడ్డలో ఉండే ఒక మనిషత్వాన్ని, మనసు ఉన్న ఒక యోగిని, అతనుకున్న జ్ఞానాన్ని మనకు పరిచయం చేయబోతున్నాడు అన్న ఈ సినిమాతో. టీజర్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? టీజర్ చూసినప్పుడు ఆ తిస్సోలం చూసావన్నా, వెనక్కి కొట్టాడు. ఇట్లా అన్నగానే వెనక్కి వెళ్ళి ఆ కరెక్ట్గా రాయికి తగిలి ఎంతమంది గుచ్చుకుందో అర్థం కాలేదన్న. అది టెన్షన్ పెట్టాడన్న. సినిమా చూడాలని ఇంట్రెస్ట్గా ఉందన్న. మొత్తానికి బాలకృష్ణ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే విష్ణు అవతారమా, లేకపోతే శివ అవతారమా, లేకపోతే ఒక యోగినా, లేకపోతే ఎట్లా అనిపించింది మీకు? జై శ్రీరామ్ అన్న.
ఆంజనేయ స్వామిని చూసినట్టుందన్న. అది తీసుకుని కొడుతుంటే ఎట్లా ఉందన్న అంటావు ఏందన్న. పైన ఆంజనేయ స్వామి కనపడ్డాడు, కింద మా బాలయ్య జై బాలయ్య అని ఎందుకంటాం అనుకున్నా. జై శ్రీరామ్ అంటాం చూసావా, జై బాలయ్య అంటున్నామన్న. అది ఓకే, అంటే ఒక మహర్షిలా కనిపించారా? జై శ్రీరామ్ అన్న ఆంజనేయ స్వామి నాకు కనపడ్డాడు అన్న. మాకు ఆ త్రిశూలం తీసుకుని ఇసిరి కొడుతుంటే అది. ఓకే, ఇప్పుడు మొత్తానికి ఏంటంటే హైందవ ధర్మం, సనాతన ధర్మాన్ని పూర్తిగా దేశవ్యాప్తంగా పరిచయం చేసేందుకే బాలయ్య ఇలాంటి ఆధ్యాత్మిక చిత్రాలు ఎన్నుకున్నారనుకోవచ్చా? అవునన్న, కన్ఫర్మ్డ్. మన తెలుగు చరిత్రని, ముఖ్యంగా మన సంస్కృతిని, మన తెలుగులో రాసిన ఎన్నెన్నో సంస్కృతులను నాశనం చేసిన బ్రిటిష్ వాళ్ళకి ప్లస్ చైనా వాళ్ళకి ఇది ఒక దెబ్బ అనేది మేము అనుకుంటున్నాం అన్న. ఓకే, దీనిని పూర్తిగా బీజేపీ ఓన్ చేసుకునే అవకాశం ఉంటుందంటారా? కంపల్సరీగా మోడీజీ గారు చూస్తారని, యోగి గారు చూడటం అయితే ఖాయము, మోడీ గారు కూడా చూడాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ కాలంలో వరుసగా కూడా మీరాయి నుంచి కానీ, హనుమాన్ నుంచి కానీ, లేకపోతే కల్కి సినిమాలు, భక్త కన్నప్ప, ఇప్పుడేమో వారణాసి, అఖండ 2, ఇప్పుడు వరుస సినిమాలు కూడా హైందవ ధర్మాన్ని సంపూర్ణంగా మద్దతు తెలిపేందుకే ఈ రకంగా సినిమాలు వస్తున్నాయి. ఆ తర్వాత మాకు కేంద్రం నుంచి ప్రశంసలు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అలాంటి అవార్డులు వస్తాయని ఇలాంటి సినిమాలు చిత్రీకరిస్తున్నారంటే ఏం చెప్తారు? అదేం లేదన్న, అన్ని అటు సపోర్ట్ ఉంది, ఇటు సపోర్ట్ ఉంది. మన వాళ్ళు కూడా బయటికి వెళ్తున్నందుకు తెలుగులోనే ఉండికుండా కొన్నాళ్ళు తమిళనాడులో నలిగిపోయిన మన తెలుగు వాళ్ళు మన ఓన్గా వచ్చి తెలుగు చరిత్రతో పాటు తెలుగులోనే నలిగిపోయిన 20 సంవత్సరాల నుంచి బయటికి వెళ్తున్నారు, బయట ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. మన భారతదేశానికి ముఖ్యంగా పరిచయం అవుతున్నందుకు సంతోషపడాలి, గర్వపడాలి. ఓకే, ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో ఈ సినిమా ఎట్లా ఉంటుందంటే ఏం చెప్తారు? సూపర్ హిట్ కాబోతున్నా. ఉదాహరణ ఏంటంటే యూపీలో వాళ్ళకి నోటికి పలకడం రాట్లా, జై బాలయ్య అంటున్నారు. ఇక్కడ కన్నా ఇప్పుడు ఈ రోజు నుంచే, నిన్నటి నుంచే అక్కడ కటౌట్లు కనపడుతున్నాయి. అవి సోషల్ మీడియాలో చూసి మేము చాలా సంతోషపడుతున్నాం. అంటే నార్త్ లో ఈ సినిమాని పూర్తిగా సొంతం చేసుకుంటారా? సొంతం పూర్తిగా చేసుకుంటారన్న. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ అన్ని సినిమా హాళ్ళకి ప్రకటించేశారు. ఏదో యూపీలో ఏదో సినిమా కూడా ఆపేశారంట ఈ సినిమా కోసం అని. అంటే ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా బలంగా తీసుకెళ్తున్నారు అనేది ఒక చర్చ నడుస్తా ఉంది. కుంభమేళ చూడలేదు ఓకేనా అని బాధపడే వాళ్ళకి రేపు డిసెంబర్ 5వ తారీఖున మహా కుంభమేళ చూడబోతున్నారు. ఓకే, ఇప్పుడు నిన్న రీసెంట్ గా గోవాలో కూడా శ్రీరామచంద్ర మూర్తి గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన నేపథ్యంలో అఖండ వస్తుంది. సో మీకేమనిపిస్తుంది? దేశం మొత్తం రేపు 5వ తారీఖు పండగ చేసుకోబోతుందన్న. ఈ విగ్రహ ఆవిష్కరణ కూడా ఆ రోజు జరిగినట్టయితే కొద్దిగా హ్యాపీ అనిపించేది. మోడీజీ గారిని ముఖ్యంగా కోరుకుంటున్నాం, ఈ సినిమా చూడాలి. ఆయన చూసి ఏదైనా ఈవెంట్ గా పరంగా చెబితే, ఒక హిందుత్వం ఉన్న ప్రతి ఒక్కడు పెద్దవాళ్ళు బయటకు వచ్చి ఏదైనా ఒక విషయం చెబితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్న. ఓకే, ఒక డైలాగ్ చెప్పండి అఖండ 2 నుంచి. ఒక డైలాగ్, అఖండ డైలాగ్ నుంచి అన్న. సౌండ్ నాకు వినపడనంత మట్టికే, నాకు వినపడితే పరిస్థితి వేరేగా ఉంటది. ఓకే, థ్యాంక్ యూ అన్న.